మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఇలాగునే చేయుదును గనుక ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. ఇక్కడ మనం చూస్తున్నాం, మనం ఆయన సన్నిధిని కనబడడానికి సిద్ధముగా ఉండాలని వాక్యం నేడు మనకు తేటగా సెలవిస్తున్నది. సాధారణంగా మనం లోకంలో చూస్తున్నట్లయితే పలు కార్యకలాపాలలో నిమగ్నం అవడానికి, పలు సందర్భాలలో పలు విధాలైనటువంటి క్రియలలో పాలు పొందడానికి జనులు సిద్ధపడుతూ ఉంటారు. వస్త్రాలతోనూ, అలంకరణలతోనూ, ఆరోగ్యపరంగాను, ధనముతోనూ, జనులతోనూ, ఆహారముతోనూ ఇంకను రకరకాలుగా సిద్ధపడుతూ ఉంటారు. ఒకవేళ ప్రయాణాల కొరకు వెళ్తూ ఉన్నట్లయితే ప్రయాణానికి కావలసినటువంటి వస్త్రాలతోనూ, ఆహార పదార్థాలతోనూ సిద్ధమవుతారు. ఒకవేళ నిరసన తెలియచేయడానికి బయలుదేరుతున్నట్లయితే దానికి కావలసినటువంటి వస్తువులను సమకూర్చుకొని సిద్ధపడుతూ ఉంటారు. ఒకవేళ విందుకు వెళ్తూ ఉన్నట్లయితే ఆ విందుకు కావలసిన దాన్ని సిద్ధపరచుకుంటారు. ఒకవేళ ఏదైనా శుభకార్యం అయితే దానికి కావలసినటువంటి ఏర్పాట్లను చూసుకొని సిద్ధపడతారు. ఇలా మనం చూస్తూ ఉంటే ప్రతి ఒక్క కార్యకలాపానికి ఒక సిద్ధపాటు అంటూ ఉంది. అయితే వాటన్నిటిని గురించి మాట్లాడట్లేదు, కానీ మనం ఆయన సన్నిధిని కనబడడానికి మనం సిద్ధపడి ఉండాలని ప్రభు సెలవిస్తున్నారు. మీరు ఎక్కడ ఏ విధంగా కనబడడానికి సిద్ధపడుతున్నారో అనేటువంటి సంగతి ఆయన ఎత్తి చెప్పట్లేదు, కానీ కేవలం ఆయన సన్నిధిలో కనబడడానికి మీరు సిద్ధపడి ఉండాలని సెలవిస్తున్నారు. సిద్ధపాటు అనేది క్రైస్తవ జీవితంలో ఎంతో శ్రేష్టమైనది, ఒక ప్రత్యేకమైనటువంటి స్థానము కలిగి ఉన్నది. సిద్ధపాటు లేనటువంటి క్రైస్తవుడు దేవుని రాజ్యానికి వారసులుట అసాధ్యము. అది ఎంతో దుర్లభమైనటువంటి క్రియ. సిద్ధపడినటువంటి ఒక గుంపును గురించి మనం చూసినప్పుడు కొన్ని ఆశ్చర్యమైనటువంటి విషయాలు మనకు తటస్థిస్తాయి. ఇంతకీ సిద్ధపాటు అనేది దేనితో సిద్ధపడాలి, ఎలాగ సిద్ధపడాలి అనేటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్నికలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకుని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొనరండి అని కేక వినబడెను. అప్పుడు ఆ కన్నికలందరూ లేచి తమ దివిటిలను చక్కపరుచుకునేది. కానీ బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటిలో ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకీయుడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మువారి ఎద్దుకు పోయి కొనుక్కునడని చెప్పిరి. ఇక్కడ మనం చూస్తున్నాం 2 గుంపులను గూర్చి. ఒక గుంపు సిద్ధపడినటువంటి గుంపు, మరొక గుంపు సిద్ధపాటు లేనటువంటి గుంపు. బుద్ధి కలిగినటువంటి వారు సిద్ధపడి ఉంటారు. బుద్ధి లేని వారు సిద్ధపాటును గూర్చి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. ఆయన సన్నిధిని కనబడడానికి, ఆయనను ఎదుర్కొనడానికి, ఆయన మందిరంలోకి అడుగు పెట్టడానికి, ఆయన ఉండి నిత్య రాజ్యానికి వారసులుగా మార్చబడడానికి, ఆయన మేఘారూఢుడై త్వరలో రాని ఉండగా ఆయనతో కొనుపోబడడానికి సిద్ధపాటు కలిగిన వారు బుద్ధి కలిగిన వారు. ఇటువంటి వాటిని గురించి అనాలోచనగా ఉండేవారు బుద్ధి లేని వారు. బాప్తిసం తీసుకుని ఉన్నాము, ఇక మేము పరలోకానికి వెళ్ళిపోతాము అనేటువంటి సిద్ధపాటు లేనటువంటి అజ్ఞానపు దశ వారిని విడవబడినటువంటి అనుభవంలోకి తీసుకుని పోతుంది. రక్షణ పొందుకుని ఉన్నాము, క్రీస్తుకు వారసులుగా, క్రీస్తుకు కుమారులుగా, క్రీస్తు యొక్క శిష్యులుగా తీర్చిదిద్దబడాలనేటువంటి వాంఛతో, తృష్ణతో, కాంక్షతో ఆయన సత్యోపదేశం మీద, ఆయన ఆజ్ఞల వెంబడి పరిగెత్తుటలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, సహనములోను, దీర్ఘశాంతంలోను, పవిత్రతలోను, పరిశుద్ధతలోను, సహనములోను, ఇచ్చుటలోను, సమర్పణలోను, ఇలా అన్ని కోణలలో ముందుకు సాగిపోతూ ఆయన రాజ్యం కొరకు సిద్ధపడేవారు బుద్ధి కలిగిన వారు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఈ 10 మంది కన్యకల్లో మనం ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని గమనిస్తాం. ఒకే ఒక్క లోటు. ఆ బుద్ధి కలిగినటువంటి కన్యకల యొద్ద నూనె ఉన్నది, బుద్ధి లేని కన్యకల యొద్ద నూనె లేదు. నూనె లేకపోవడం చేత ఆ నూనెను సంపాదించుకోవడానికి వారు అంగటికి వెళ్లారు. వారు పొందుకొని తిరిగి వచ్చేలోపు పెండ్లి కుమారుడు బుద్ధి కలిగినటువంటి కన్యకలను తీసుకుని వెళ్లిపోయాడు. ఆ తర్వాత బుద్ధి లేని వారు ఆయన వద్దకు వచ్చి బయట నుండి తలుపును తడుతూ, మా కొరకు తలుపు తీయండి పెండ్లి కుమారుడా అని అడిగితే ఆయన, మీరెవరో నాకు తెలియదు, అక్రమము చేయవారులారా, నా ఇద్దరు నుండి వెళ్లిపోండి అని వారిని తృణీకరించాడు, తిరస్కరించాడు. ఎంతో బాధాకరమైనటువంటి విషయం. ఇక్కడ ఈ 10 మంది కన్యకలు మొదటి నుండి మంచిగా సిద్ధపాటు కలిగి ఉన్నారు. వారికి దీపం అనగా రక్షించబడిన వారుగా వారి దీపం వెలిగించబడి ఉన్నది. ఆ దీపం వెలిగించబడడానికి కావాల్సినటువంటి విశ్వాసము, పరిశుద్ధత, అంతకంటే ముఖ్యంగా పరిశుద్ధాత్మిక శక్తి ఇద్దరిలో కొన్నాళ్ళు బానే ఉన్నది. అయితే దేవుడు రాకడ దగ్గరికి వచ్చినప్పుడు విశ్వాసంలో, నిరీక్షణలో, ప్రేమలో
పరిశుద్ధతలో ఎప్పుడు వాంచగలిగిన వారు, సత్యమైనటువంటి వాక్యం ఎక్కడ, సత్యమైనటువంటి సహవాసం ఎక్కడ, సత్యమైనటువంటి ఆరాధన ఎక్కడ, దేవుని యొక్క సత్యం ఇంకా ఏమిటి, దేవుని యొక్క మనసు ఇంకా ఏమిటి, ఆయనకు నచ్చినటువంటి విధంగా జీవించాలంటే ఇంకా ఏమి చేయలేనటువంటి లోతునటువంటి అనుభవంలోకి వెళ్ళినటువంటి ఈ 5 కన్యకలు ఎప్పుడు కూడా సిద్ధపాటు కలిగి ఉన్నారు. పరిశుద్ధాత్మ నాలో ఉండి పరిశుద్ధాత్మను నేను కాపాడుకోవాలి, ఆయనకు ఆయుష్కరమైనటువంటి క్రియ నేనేది చేయకూడదు, ఆజ్ఞల వెంబడి నేను పరిగెత్తాలి, ప్రేమతో నేను ముందుకు సాగాలి అని ఎప్పటికప్పుడు సిద్ధపాటు కలిగి ఉన్నారు. కాబట్టి ప్రభు ఎప్పుడు వచ్చినా, ఆలస్యంగా వచ్చినా, అర్ధరాత్రి వచ్చినా, ఉన్నపాటున వచ్చినా వారు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆయనను ఎదుర్కొనడానికి వారు అర్హత కలిగిన వారుగా ఉన్నారు. అటువంటి సిద్ధపాటు కలిగిన వారిని ప్రభు కూడా కొనుక్కోవడానికి రానయ్యున్నాడు. అయితే ఈ బుద్ధి లేనటువంటి కన్యకలు రక్షణ పొందుకొని ఉన్నాం ఇక చాలు అనేటువంటి దీన దశలో నిలిచిపోయారు. ఆధ్యాత్మిక అంధత్వంలోనికి అడుగు వేశారు. వాక్యమును గూర్చి ధ్యాస లేదు, వాక్యాన్ని ధ్యానించాలనేటువంటి ధ్యాస లేదు, ఉపదేశాన్ని వినాలి అనేటువంటి ధ్యాస లేదు, పరిశుద్ధాత్మను గురించి అసలే ధ్యాస లేదు, ప్రేమ కలిగి ఉండాలనేటువంటి మాట అసలు వారు విననే లేదు. నీ తోటి వారిని ప్రేమించాలనేటువంటి సంగతి వారు ఎప్పుడు వాక్యంలో వినినదే లేదు. ప్రార్థించాలి అనేటువంటి సంగతిని వారు మర్చిపోయారు. వారికి నచ్చినటువంటి భౌతిక కోరికల కొరకు, శరీర కోరికల కొరకు, తుచ్చమైన అభిలాషల కొరకు తమను తామును అప్పగించుకుంటూ వారిలో వెలుగుతున్నటువంటి దేవుని యొక్క ఆత్మను అర్పివేసుకుంటూ ఉన్నారు. ఆ వెలుగుకు, ఆ దీపమునకు కావలసినటువంటి విశ్వాసమును, ప్రేమను, పరిశుద్ధాత్మ శక్తిని, పవిత్రతను, పరిశుద్ధతను ఏమాత్రము వాంఛించక దానిని గూర్చి నిర్లక్ష్య స్వభావం కలిగిన వారుగా ఈ బుద్ధి లేని కనికలు ఉండుట చేత వారు ప్రభువును ఎదుర్కొనలేకపోయేది. నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ఇటువంటి స్థితిని గమనిస్తున్నప్పుడు ఎంతో భయాందోళనకు గురి చేసేటువంటి అనుభవం. తోటి సేవకుల్ని అసహ్యించుకున్న, తోటి విశ్వాసిని అసహ్యించుకున్న, సత్యం కొరకు సమస్తం విడిచిపెట్టి సేవ చేసినటువంటి సేవకులను తృణీకరించిన, అఘోరంగా మాట్లాడిన, సాక్ష్యాన్ని పాడు చేసిన, మందిరమును పాడు చేయలేనటువంటి ధ్యాస కలిగి ఉన్న, దుర్బోధలలో నిలిచి ఉన్న, అసత్యమని తెలిసిన అక్కడే నిలిచి ఉన్న, వారు గుడ్డివారని తెలిసి వారిని అనుసరిస్తూ ఉన్న, సినిమాల ముందు, సీరియల్ ముందు, సినిమా పాటల ముందు, అల్లరితో కూడినటువంటి ఆట పాటల ముందు సమయాన్ని వెచ్చిస్తూ ఉన్న, డ్రగ్స్ కొరకు, మాదక ద్రవ్యాల కొరకు వరుస క్రమంలో నిల్చొని సమయాన్ని వ్యర్థపరుస్తూ ఉన్న, దుర్భాషలాడుతూ గొడవలకు, కయ్యానికి కాలు దువ్వుతూ నోటిని తెరచిన సమాధి వలె సిద్ధపరిచి ఉన్న, ఇవన్నీ బుద్ధిహీనమైనటువంటి క్రియలు, బుద్ధి లేనటువంటి క్రియలు, దేవుని ఎదుర్కొంటకు సిద్ధపాటు లేనటువంటి క్రియలు. వాక్యం సెలవిస్తున్నది, మీరు సిద్ధపడి ఉన్నట్లయితే మీలో నూనె ఉంటుంది, మీరు నూనెను సిద్ధపరచుకున్నట్లయితే మీరు నా కొరకు సిద్ధపడిన వారుగా ఉంటారు అని. ఆ నూనె దేవుని యొక్క వాక్యము, ఆ నూనె దేవుని యొక్క పరిశుద్ధాత్మ, ఆ నూనె విశ్వాసము, ఆ నూనె పరిశుద్ధత, ఆ నూనె నిరీక్షణ, ఆ నూనె సమర్పణ, ఆ నూనె క్రమబద్ధీకరించబడినటువంటి క్రైస్తవ జీవితం, ఆ నూనె ప్రార్థనా జీవితం, ఆ నూనె ఆయన మీద ఆనుకునేటువంటి అనుభవం. ఇటువంటి అనుభవంలో ఉన్నప్పుడు మాత్రమే మనం సిద్ధపడిన వారంగా ఉంటాం, ఆయనను ఎదుర్కొనగలుగుతాం. ఈ బుద్ధి లేనటువంటి కన్యకలను మనం చూసినప్పుడు ఎంతో బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే వారు రాత్రంతా వేచి ఉన్నారు, దీపాన్ని వెలిగించుకుని ఉన్నారు, సిద్ధపడి వచ్చారు. కానీ పెండ్లి కుమారుడు వచ్చేటువంటి సమయానికి వారి దగ్గర ఉన్నటువంటి దీపం ఆరిపోవచ్చింది. వారు వినినటువంటి వాక్యం మర్చిపోయారు, వారు పొందుకున్నటువంటి రక్షణను కోల్పోయారు, వారు కలిగి ఉన్నటువంటి పరిశుద్ధాత్మను వారిలో నుండి బయటకు పంపించి వేశారు. వారు అప్పటి వరకు భక్తిగా ఉన్నటువంటి జీవితమును వారు విడిచిపెట్టారు. అప్పటి వరకు విశ్వాసంతో ముందుకు సాగినటువంటి అనుభవములను మర్చిపోయారు. సేవకుని సహవాసాన్ని విడిచిపెట్టారు, సంఘ సహవాసాన్ని విడిచిపెట్టారు, వాక్యాన్ని ధ్యానించటలేదు, ప్రార్థనను నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు, మందిరంలో నిద్రపోతూ ఉన్నారు, దేవునికి ఇవ్వవలసినటువంటి పనిలో వెనుకడుగు వేస్తూ ఉన్నారు, దేవునిని ఆరాధించటలో నిద్రిస్తూ ఉన్నారు, అనాలోచనగా ఉన్నారు, సత్యవాక్యాన్ని మనస్కరించక అసత్య వాక్కులను, దుర్బోధలకు నడిపించేటువంటి వాక్కులను, వారి దేహము తెప్పరల చేసేటువంటి మాటల కొరకు వేరుపడుతూ ఉన్నారు. ఇట్టి వారు బుద్ధి లేనటువంటి గుంపులో నిలిచి ఉన్నారు. వారికి సత్యము వినపడదు, వారికి సత్యము అక్కర్లేదు, వారికి ప్రేమను గూర్చినటువంటి వాంఛ అస్సలు అక్కర్లేదు, పరిశుద్ధత గూర్చి ఆలోచనే ఉండదు. కనుక మనం బుద్ధి కలిగినటువంటి కన్యకల వలె సిద్ధపడి ఉండాలి. ఆయన సన్నిధిని కనబడడానికి మనం సిద్ధముగా ఉండాలి. ఆయన మేఘారూఢుడై ఏ సమయమున రానై ఉన్నాడో మనకు తెలియదు. కనుక ఆ దినము కొరకు, ఆ గడియ కొరకు, ఆ క్షణము కొరకు మనం ఎప్పుడు కూడా సిద్ధము కలిగినప్పుడే మనం ఆయనతో పాటు ఆయన ఉండి నిత్య రాజ్యంలోకి మనం ప్రవేశించగలుగుతాం. ఈనాది మాట ప్రతి వాళ్ళ హృదయం కట్టి ఫలింపజేయను కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షంగా తండ్రి, నా ప్రభు వాక్యం ప్రతి వారిని మేము నిండాలుగా దీవించండి. మీ సన్నిధిని కనపడటకు మేము సిద్ధపడాలని మీరు సెలవిచ్చారు. సిద్ధపాటు కలిగి ఉండట అంటే ఎప్పుడు దీపం వెలుగుతూ ఉండాలని, ఆ వెలిగే దీపానికి కావాల్సినటువంటి నూనె సిద్ధంగా ఉంచుకోవాలని, దానితోనే సిద్ధంగా ఉండాలని, నేను ఎదుర్కొంటకు ఎల్లప్పుడూ మెలకుగా ఉండాలని మీరు సెలవిచ్చారు. వాక్యం ప్రతి వారు
దీపం ఎప్పుడు వెలుగుతున్నట్లుగా ఆ దీపానికి కావాల్సినటువంటి నూనెను సిద్ధపరచుకుంటూ కృపదయించండి. సత్య ఉపదేశాన్ని, సత్య సహవాసాన్ని, పరిశుద్ధాత్మ శక్తిని, వాక్య ధ్యానాన్ని, ప్రార్థన జీవితంలో, సాక్షి జీవితంలో కాపాడుకుంటూ ముందుకు సాగుటకు నీ యొక్క నిత్య రాజ్యానికి వారసులు ఒకటి కృపదయించమని, ఇంకా వారి ప్రతి అవసరం అక్కరిని మహిమను తీర్చమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.